పురాతన కాలంలో ఆకాశమంతా దేవతల మహిమలతో ప్రకాశించేది. కాని ఒకసారి అసురులు దేవతలపై విరుచుకుపడి వారి లోకాలను ఆక్రమించారు. అసురులు శివుడిని కూడా కష్టంలో నెట్టేశారు. అప్పుడు పార్వతీదేవి వినాయకుని పిలిచి అతనికి శక్తి, జ్ఞానం మరియు సాహసం ప్రసాదించారు. ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. అసురులు తమ అహంకారంతో దేవతలను కించపరిచారు. ఎవరైనా మమ్మల్ని ఓడించగలరా అని వారు గర్వంగా ప్రశ్నించారు. ఈ విషయం వినాయకుడి చెవిన పడింది. తన తల్లి పార్వతీదేవి ఆశీర్వాదంతో వినాయకుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. చిన్న శరీరంలో అనేక దేవతా శక్తులు కేంద్రీకరించి వినాయకుడు అసురులను ఎదుర్కొనడానికి బయలుదేరాడు. అసురులు వినాయకుడిని చూసి హాస్యం చేశారు. ఈ చిన్న పిల్లాడు మమ్మల్ని ఎలా ఓడిస్తాడు అని అవహేళన చేశారు. కానీ వినాయకుడు తన మాయాశక్తులను ఉపయోగించి విఘ్నాలు సృష్టిస్తూ వారి దారులను ఆపగలిగాడు. వినాయకుడు తన తంత్ర విద్యతో కొందరిని శిలలుగా మార్చాడు, మరికొందరిని నీటి లోపలికి నెట్టేశాడు. వినాయకుడు బుద్ధితో యుద్ధాన్ని ముందుకు నడిపాడు. అసురులు ఎంత శక్తిని వినాయకుడిపై ప్రయోగించినా అతను వాటిని సునాయాసంగా ఎదుర్కొన్నాడు. చివరికి అసురాధిపతి వినాయకుడిని ఓడించడానికి మాయా యంత్రాన్ని వదిలాడు. అయితే వినాయకుడు తన తంత్రశక్తులతో దానిని తిప్పికొట్టి ఆ యంత్రాన్ని తిరిగి అసురులపై ప్రయోగించాడు. అంతలో శివుడు మరియు విష్ణువు అక్కడికి వచ్చారు. వినాయకుడి చాకచక్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. అసురులు తన పరాభవాన్ని అంగీకరించి వినాయకుడి పాదాల చెంత క్షమాపణ కోరారు. వినాయకుడు వారిని క్షమించి వారిలో మంచి ప్రవృత్తిని నింపాడు. వినాయకుడు అసురులను ఓడించి దేవతలకు విజయం అందించాడు. దేవతలు వినాయకుడిని ప్రశంసిస్తూ వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు, విజయాన్ని అందించే వాహనుడు అని కీర్తించారు. అంతటి విజయంతో వినాయకుడు తన తల్లి పార్వతీదేవి చెంతకు చేరి ఆమె ఆశీర్వాదం పొందాడు. అప్పటి నుండి వినాయకుడు విజయ వినాయకుడుగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. వినాయకుడిని ఆశ్రయించేవారు అన్ని విఘ్నాలను అధిగమించి విజయాన్ని పొందుతారని విశ్వాసం ఏర్పడింది. ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.